ఇప్పటికీ హైదరాబాద్ 360 డిగ్రీస్లో బాగా డిమాండ్ ఉన్న ప్లేసెస్ ఒక 4 చెప్పమంటే ఏం చెప్తారు? అంటే డిమాండ్ ఉన్న విపరీతమైన డిమాండ్ అంటే కోవిడ్ లేదు, క్రైసిస్ లేవు, అండ్ మొన్న 4లో మార్కెట్ డౌన్ ఇవన్నీ ఏమి లేకుండా ఆ మార్కెట్ ఎప్పుడు స్టడీగా అలానే ఉందని చెప్పే ప్లేస్ శ్రీశైలం అండి. శ్రీశైలం హైవే అది ఎప్పటికీ డిమాండ్లో ఉంటుంది. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే అనేది ఇప్పుడు కదండి, కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు. బాగాలేదంటే ఎందుకు బాగాలేదండి? రేట్ ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయి కదా. రేట్లు తగ్గలేదు, తగ్గడం పక్కన పెట్టండి, రేట్లు తగ్గలేదు. ఫార్మాసిటీ ఎంక్వైరీస్ అండి, ఫార్మాసిటీ విషయంలో కూడా అంత ఇబ్బందులు వచ్చినా కూడా రేట్లు అయితే తగ్గలేదు. మారుస్తామని చెప్పినా కూడా రేట్లు తగ్గలేదు. జనాలు కొంటున్నారండి. అప్ టు 20 కిలోమీటర్స్ అమంగల్ వరకు, కర్తాల్ వరకు వెళ్ళి కొంటున్నారండి. మైసిగండి ఇప్పుడు బాగా భూమిలో ఉన్న ప్లేస్. మైసిగండి దగ్గర హైవే దగ్గర ఉన్న చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అక్కడ కొంటున్నారు చాలా వరకు. సో అప్ టు కర్తాల్ అమంగల్ వరకు వెళ్తున్నారండి జనాలు. సో 20 కిలోమీటర్స్ వెళ్తున్నారంటే మీరు ఆలోచించండి, సేల్స్ ఎక్కువ అక్కడే అవుతున్నాయండి. ముంబై హైవే, ఇటు శ్రీశైలం హైవే, ఇటు బెంగళూరు హైవే, ఇప్పుడు సాగర్ హైవే కూడా స్టార్ట్ చెప్పే రోజు ప్రతి ఇంటర్వ్యూలో కావచ్చు, మీరే కాదు ఎవరు చెప్పినా ఈ 4 హైవేల గురించే మాట్లాడతారు. ఎందుకంటే కొత్తగా ఒకటి యాడ్ అయింది ఏంటంటే సాగర్ హైవే. సాగర్ హైవేకి ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుందని చెప్పి కూడా ఒక మాట అనిపిస్తుంది అంటున్నారు. ఎందుకు దాని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆ సాగర్ హైవే ఒకటి మళ్ళీ ఆ రోడ్స్ కావచ్చు అన్నీ బాగా డెవలప్ చేశారు. ఇక ఫ్యూచర్ మార్కెట్ అటువైపే ఉండబోతుంది. ఎందుకంటే ఇటు ఎయిర్పోర్ట్కు దగ్గర, అటు విజయవాడ వెళ్ళటానికి దగ్గర చాలా కంఫర్ట్గా ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆ లొకేషన్లో చూస్తున్నారు అని వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం అది? 100% నిజమేనండి. ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ సిటీ 11 మినీ సిటీస్లో 2 మినీ సిటీస్ డిక్లేర్ చేశారండి. ఒకటి ఇబ్రాహీంపట్నం, రెండోది తుర్కపల్లి. సో ఇబ్రాహీంపట్నం ఎక్కడ ఉంది? సాగర్ హైవేలో ఉంది. ఓకే అండి. సో నాకు తెలిసి యాచారం వరకు మార్కెట్ చాలా బాగుందండి. ఓకే, ఇటు సాగర్ హైవే మన ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ నుంచి అప్ టు యాచారం వరకు మార్కెట్ చాలా బాగుందండి. అక్కడ చాలా వరకు కాలేజెస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎక్కువగా లేవు కానీ కాలేజెస్ ఉన్నాయి. మనకి గురు నానక్ యూనివర్సిటీ ఉంది అక్కడ. ఎడ్యుకేషన్ హబ్గా మారిపోతుందట. ఎస్, అవును. ఇది కాకుండా యాచారం నుంచి మళ్ళీ శ్రీశైలంకి 200 ఫీట్ రోడ్ వేస్తున్నారండి. మీకు తెలిసింది అది ఆల్రెడీ అప్ టు మీర్ ఖాన్పేట్ వరకు రోడ్ కన్స్ట్రక్ట్ చేశారు. అది కంటిన్యూ అయ్యి అప్ టు యాచారం వరకు వస్తాను. కనెక్టివిటీ చూస్తున్నాం అండి. కనెక్టివిటీ బట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయండి ఈ ఏరియాలో. కానీ నా సాగర్ హైవే టూరిజం పరంగా కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేస్తుందని చెప్పి ఇప్పటికే గుసగుసలు బయటకు వచ్చాయి. అంటారు ఎందుకంటే పక్కన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి బేసిక్గా చూడండి, జనాలు ఎక్కువగా విజిట్ అవుతారు ఈ లొకేషన్స్లో. ఇది కాకుండా చాలా రిసార్ట్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఈ ఏరియాలో, ఆల్రెడీ ఉన్నాయి. సాగర్ హైవేలో చాలా వరకు రిసార్ట్స్ ఉన్నాయి. చాలా రిసార్ట్స్ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్లో పబ్లిక్ మూవ్మెంట్ బాగుంటుంది. బేసిక్గా చూడండి, రిసార్ట్స్ ఎందుకు కడతారంటే జనాలు ఈ వీకెండ్స్కి వచ్చి అక్కడ స్టే చేసి ఎంజాయ్ చేసి వెళ్ళేటట్టుగా, ఫ్యామిలీస్తో వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి అక్కడ ఉండి కొంత 1 డే 2 డే టైం స్పెండ్ చేసి వెళ్ళేటట్టుగా ఎక్కువగా ఈ లొకేషన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. ఓకే, ఈ నాగార్జున హైవేలో ఎంత ఉందండి ప్రైస్? అంటే అగైన్ డిపెండ్స్ అపాన్ లొకేషన్ అండి. ఇబ్రాహీంపట్నం అనుకోవచ్చు, యాచారం అంటే మనకి 12-13,000 ఉందండి పర్ స్క్వేర్ యార్డ్. ఇబ్రాహీంపట్నం అంటే మనకి ఇంచుమించు 20,000 ఆ రేంజ్లో ఉన్నాయండి. మాల్ మీరు వినుంటారు, మాల్ వరకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అక్కడ కూడా మనకి 9,000 10,000 అంటే నేను చెప్తున్న హైవే. ఎప్పుడైనా ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే చెప్తాను, హైవేకి బేస్ చేసి చెప్తాను. మళ్ళీ హైవే నుంచి 10 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలంటే మన వాళ్ళకి అంత నేను కూడా సజెస్ట్ చేయను. ఎందుకంటే డెవలప్మెంట్స్ మనం ఇమీడియట్గా చూడాలంటే హైవే 1 km వరకు మనం వెళ్ళొచ్చు. లొకేషన్ వైజ్గా చూసుకుంటే హైవేకి 3 km వరకు వెళ్ళొచ్చు. లొకేషన్ వైజ్ సంగారెడ్డి అనుకోండి, సంగారెడ్డి 3 km వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి.